ముఖ్యంగా మీ అమ్మ ఒప్పుకోలేదు. మీరందరూ దేవిని అంగీకరించాలనే సత్య ఇంత పెద్ద అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేసిందిరా. నళన్కి సత్యకి సంబంధమే లేదు. దేవి సత్య సొంత అక్క చెల్లెళ్ళు. అది మాత్రమే కాదు, నళన్కి అన్న వరుస అవుతానని చెప్పి తరచుగా ఇంటికొచ్చి వెళ్తున్నారే ఆ వరదన్, వాడే దేవికి సత్యకి అసలైన తండ్రి. అతనే శ్రీకాళహస్తి చైర్మన్. సొంత తల్లిదండ్రుల్ని పెంపుడు తల్లిదండ్రులు అనే అబద్ధం చెప్పి నిన్ను మోసం చేస్తోంది కదా నీ ధర్మపత్ని సత్య. రేయ్, దాన్ని ఎలారా క్షమించావు? రే అర్జున్, ఈ నిజాలన్నీ నేనే శ్రీకాళహస్తికి వెళ్ళి సత్య ఇంటికి వెళ్ళి నీ పెళ్లి జరుగుతున్న సమయంలో కొన్ని ఆధారాలు నేను అక్కడ సేకరించాను. అవి తీసుకొని నీ పెళ్లికి కూడా వచ్చానురా. కానీ సత్య పెద్ద క్రిమినల్ రా. నా ఆధారాలన్నీ లాక్కొని నన్ను జైలుకి పంపించింది. ఈ నిజాలన్నీ మీ కుటుంబానికి చెప్పడానికే ఎంతో కష్టపడి జైలు నుంచి బయటకు వచ్చానురా. నేనిప్పుడు నీకు చెప్పిన నిజాలన్నీ ఆధారాలతో సహా నిరూపించడానికి నేను రెడీ. కానీ నన్ను మాత్రం నమ్మవు. ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా సత్యతో సంసారం చేస్తానని డిసైడ్ అయితే చేసుకోరా. నేను వెళ్ళి నేరుగా మీ అమ్మకి చెప్తాను. ఆగో, నమ్ముతున్నావా? ఆధారాలతో నిరూపించు, అప్పుడు నమ్ముతాను. సంజయ్, ఏంట్రా నువ్వు ఏవేవో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. సత్య నలన్ కూతురు కాదు అని అంటావు, దేవి సత్య ఇద్దరు అక్క చెల్లెళ్ళు అని అంటావు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? మా బావ నలన్కి నా సొంత అక్కకి పుట్టిన ఆర్తిని పోయి అనాథ అంటున్నా. నీకు తెలీదురా, ఆర్తి పుట్టినప్పుడు నా వయసు 10 ఏళ్ళు. ఆర్తిని మొదట నా అక్క నా చేతుల్లోనే పెట్టిందిరా. తను అనాథ. తనని మా అక్క బావ దత్తకు తీసుకున్నారా? దీనికంటే కామెడీ ఇంకొకటి ఉంటుందారా? లేదు లేదు. అది కాక నువ్వు ఎంత ఎర్రిపప్పవు అనుకునుంటే వీళ్ళందరూ కలిసి ఇంత పెద్ద పువ్వుని నీ చెవిలో పెడతారా? లేదు. అది కాక ఈ పువ్వుని నీ పెళ్ళం సత్య తప్ప ఇంకెవ్వరూ పెట్టే ఛాన్సే లేదు తెలుసా? నిజానికి నువ్వు చాలా పాపం రా. ఆ సత్య పక్కా మాయలాడి అర్జున్. తను నిన్ను మాత్రమే కాదు, ఎవరినైనా చిటికెల మోసం చేస్తుంది. నీ కుటుంబాన్ని, ముఖ్యంగా మీ అమ్మ చాముండేశ్వరినే నల్లన్ కూతురు అని చెప్పి మోసం చేసిందే. దానికేం చేస్తావు? సంజయ్, లేదు, నువ్వు మంచివాడివి కాదు. ఈ విషయం అంతా సత్య ఇదివరకు నాకు చెప్పింది. రేయ్, నిన్ను మోసం చేయడానికి ఎన్నో అబద్ధాలు చెప్పిందిగా, అందులో ఇది ఒకటి. నీ పెళ్లి సమయంలో ఆ ఊళ్ళో ఉన్న ఆ సత్య ఇంటికి వెళ్ళాన్రా. తను ఎవరి కూతురు, తను దేవి కలిసున్న ఫోటో ఆధారాలన్నీ నేను తీసుకొచ్చాను. కానీ ఆ ఫోటోలని లాక్కొని నన్ను జైలుకి పంపించారు. నిన్ను మోసం చేసి తన మెడలో తాళి కట్టించుకుందిరా నీ ధర్మపత్ని సత్య. సారీ మిస్సెస్ సత్య అర్జున్. లేదు, నీ మాటలపై నాకింకా నమ్మకం రావట్లేదు. నీకు తనకు ఏదో పాత కక్షలున్నాయి. నువ్వేదో నలన్ మామ కంపెనీలో డబ్బులు కొట్టేసి దొరికిపోతే సత్య నిన్ను జైలుకి పంపించింది.
అదే ఆ కక్షని నువ్వు మనసులో పెట్టుకున్నావు. ఆ కక్షని మనసులో పెట్టుకునే నువ్వు సత్య గురించి అపనిందలు వేస్తున్నావు. రేయ్, నీకు బుర్రనేదే లేదారా? చిలక్కి చెప్పినట్టు చెప్తున్నా అయినా నమ్మట్లేవు. ఇప్పుడేంటి, నీకు సత్య నల్లన్ కూతురు కాదని నిరూపించాలి, అంతేగా? అయితే నిరూపించు. సరే కూర్చో. ఇప్పుడు చూడు, స్వయంగా నా బావ నోట్లో నుంచే నిజం బయటికి రప్పిస్తాను. స్పీకర్ పెట్టి వినిపిస్తా, సరిగ్గా విను. సంజయ్ వీడేంటి ఈ టైంలో నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? వీడి అక్కేమో ఆర్తితో కలిసి షాపింగ్కి వెళ్ళింది. మాట్లాడి చూస్తాను, లేకపోతే మళ్ళీ నా మీద ఎగిరెగిరి పడుతుంది.